దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శుభకరమైన ఆదివార దినమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరొకసారి మనమంతా ప్రభు సన్నిధిలో కలుసుకొని ఆయనను ఆరాధించటానికి, ఆయనతో సహవాసం చేయటానికి ప్రభువారు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గడిచిన వారకాలం అంతటిలో దేవుడు మనలను కాపాడినందుకు, పోషించినందుకు, మన పక్షాన ఆయన దాచి ఉంచిన ప్రతి మేలు మన జీవితాల్లో మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షాన నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. మనము చదివిన 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 27వ వాక్యములో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఒక సాధారణమైన స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మనం చదివాము. ఆ రాజు ఇలా చెప్తున్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును అని ప్రశ్నించాడు. ఎవరో ఒక సాధారణమైన స్త్రీ రాజుగారికి తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చింది. ఆమెతో పాటు మరొక స్త్రీని కూడా తీసుకొచ్చింది. రాజుగారి దగ్గరకు వచ్చిన ఆ సమయం ముందు రాజుగారు ప్రాకారం మీద నడుస్తున్నాడు. ప్రాకారం మీద నడుస్తూ తన ప్రజలను చూస్తున్నాడు. ఆ ప్రాకారము ప్రక్క నుండి ఒక స్త్రీ తన ఆవేదన రాజుగారితో చెప్తుంది. రాజా, మీరు నాకు సహాయం చేయాలి అని అడుగుతుంది. నేను నీకు ఏ విధంగా సహాయం చేయాలి, నీకున్న కష్టం ఏమిటి అని అడిగాడు. అప్పటికి దేశములో భయంకరమైనటువంటి కరువు విలయ తాండవం ఆడుతుంది. ఆ కరువు కాస్త దాని తీవ్రత పెరిగి ఆ దేశములో మనుషులను, పిల్లలను చంపుకొని తినేటువంటి పరిస్థితులు దాపురించాయి. ప్రజలకు సరైన ఆహారం లేదు కనుక తల్లులు అనబడిన వారు పిల్లలను చంపుకొని కూర వంటకం చేసుకొని తినేటువంటి దుర్భరమైన పరిస్థితులు ఆ దేశంలో ఉన్నాయి. ఆ ప్రాకారము ప్రక్క నుండిన ఆ స్త్రీ రాజుతో ఇలా చెప్తుంది, రాజా, దేశంలో కరువు ఉన్న కారణము చేత ఆహారానికి అల్లాడిపోతున్నాము. నిన్నటి దినాన్ని నేను నా తోటి స్త్రీ మేమిద్దరూ కలిసి మాట్లాడుకున్నాము. ఈ ఆకలి బాధను తట్టుకోలేక మేమిద్దరూ ఒక ఒడంబడిక చేసుకున్నాము. నిన్నటి దినాన్ని నా బిడ్డను వండుకొని తిందాము అని అనుకున్నాము. ఈరోజు దాని బిడ్డను వండుకొని తిందాము అని ఒడంబడిక చేసుకున్నాము. కానీ నిన్నటి దినాన్ని నా బిడ్డను వండుకొని ఇద్దరు కడుపు నింపుకున్నాము. ఈరోజు దాని బిడ్డను వండుకొని మేము కడుపు నింపుకోవాలి. నీ బిడ్డను వండుకుందాము, తీసుకురమ్మని నేను అడుగగానే ఆ బిడ్డను దాచిపెట్టింది. ఈరోజు తినడానికి ఆహారం లేదు కనుక మీరు నాకు సహాయపడండి అని ఆ స్త్రీ రాజును అడిగింది. దేశాన్ని పరిపాలించే రాజు ఏదైనా సహాయం చేస్తాడేమో, న్యాయం చేస్తాడేమో అని రాజు దగ్గరకు వచ్చింది. కష్టకాలంలో రాజును అడుగుతుంది. రాజు ఒక మంచి మాట చెప్తున్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును అని అడిగాడు. నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడే ఇవ్వాలి, నేను ఇవ్వలేను. నీకు దేవుడే సహాయం చేయాలి, నేను సహాయము చేయలేను. యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేను నీకు సహాయము చేయలేను అని చెప్తున్నాడు. ఆయనకు అధికారం ఉంది, రాజుగా ఆధిపత్యం ఉంది. అయినప్పటికీ ఆయన సహాయము చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజు, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి రాజు. ఆ ఇశ్రాయేలు రాజు ఈ మాటలు చెప్తున్నాడు, ఈ విపత్కర పరిస్థితులలో నేను నీకు సహాయం చేయలేను. నేను నీకు సహాయము చేయనిది, నేను నీకు సహాయము చేయలేను. యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేను నీకు ఎక్కడ నుండి సహాయము చేయగలను అని అడిగాడు. ఈ లోకంలో మనకు దేవుడే సహాయం చేయాలి. దేవుడు సహాయము చేయని ఎడల మనుషులెవరు మనకు సహాయము చేయలేరు. కొన్ని పర్యాయాలు దావీదు దేవునికి మొరపెడుతూ ఈ మాట అన్నాడు,
మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయుము అని దేవుణ్ణి అడిగాడు. మనుషులు సహాయపడతారు, కానీ ఆ సహాయము వ్యర్థంగానే మిగిలిపోతుంది. అందుచేత దేవా, మనుషుల సహాయము మీద నేను ఆధారపడడం లేదు, శత్రువులను జయించుటకు నీవే మాకు సహాయము చేయుము అని దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. చాలా సందర్భాలలో దావీదు మనుషుల సహాయం కొరకు వేచి చూడలేదు, మనుషుల సహాయం మీద ఆధారపడలేదు. దావీదు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక సత్యాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు. మనుషుల సహాయం కాదు, దేవుడే సహాయం చేయాలి. యెహోవా మనకు సహాయము చేయని ఎడల మరే దిక్కు నుండి కూడా మనకు సహాయము రాదు. ఈ సత్యాన్ని దావీదు ఎరిగి ఉన్నాడు. అందుచేత ఆయన ఒక మాట చెప్పాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడే సహాయపడాలి, మనుషుల వైపు చూడలేదు, దేవుని తట్టు చూచాడు. దేవుడే సహాయపడాలి. దేవుడు సహాయము చేయని ఎడల ఈ లోకమందు ఏ నరుడు మనకు సహాయపడలేడు. అందుకే వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెప్తుంది. మనుషుల సహాయము ఈ లోకంలో వ్యర్థమే. మనుషుల సహాయమును మనము నమ్ముకొనకూడదు, దేవుడే మనకు సహాయపడాలి. ఒక రాజు చెప్పుతున్నాడు, అధికారం ఉన్న రాజు, దేవుడు ఎన్నుకున్న రాజు, ప్రజలకు న్యాయం చేయవలసిన రాజు, ప్రజలకు ఆహారం పెట్టాల్సిన రాజు నిస్సహాయుడై నేను నీకు సహాయపడలేను, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను అని అడిగాడు. చివరికి ఆమె సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆమెకు రాజు దగ్గర నుండి సహాయం దొరకలేదు. బాధపడుతూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ లేఖన భాగం మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తుంది. యెహోవా మనకు సహాయము చేయని ఎడల ఈ లోకములో ఏ నరుడు మనకు సహాయము చేయలేడు. ఈ సత్యాన్ని మీరు మనసులో ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల సహాయం కొరకు మీరు ఆశ్రయించకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడే సహాయం చేస్తాడని పూర్తిగా విశ్వసించండి. ఒక సమయాన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీ అవసరత తీరుస్తాడు, నీ జీవితంలో ఉన్న సమస్యను దూరం చేస్తాడు. దేవుడే అద్భుత రీతిగా నిన్ను సంధించి నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. రాజే చెప్పాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను. ఎవరు ఈ లోకంలో మనకు సహాయపడరు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు చక్కగా రాయబడ్డాయి. ఏదైనా కార్యాన్ని దేవుడే చేయాలి, దేవుడు కాకుండా నరుడెవడు చేయలేడు. ఏదైనా ఒక అద్భుత క్రియను దేవుడే చేయాలి, దేవుడు చేయకుండా మనుషుడెవడు అద్భుత కార్యాన్ని చేయలేడు. ఏదైనా ఒక మేలు దేవుడే చేయాలి, దేవుడు చేయకుండా మనుషుడెవడు మేలు చేయలేడు. వాక్యములో అనేక రుజువులున్నాయి. కార్యాన్ని దేవుడే చేయాలి, దేవుడు చేయని ఎడల మనుషుడెవడు కార్యాలు చేయలేడు. ఈరోజు కొన్ని మాటలు నేను మన మనసుల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధ గ్రంథంలో 4 శ్రేష్టమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఈయన మహా గొప్ప మేధావి. సొలొమోను తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని 4 అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలలో ఒకటి సామెతల గ్రంథం. ఆయన రాసినటువంటి పుస్తకాలలో మరొకటి ప్రసంగి గ్రంథం. ఆయన రాసిన పుస్తకాలలో 3వది పరమగీతాల గ్రంథం. ఇక్కడితో ముగిసిపోయిందని మీరు అనుకుంటారేమో. కీర్తనల గ్రంథములో ఉన్నటువంటి కొన్ని యాత్ర కీర్తనలు జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఆయన రాసినటువంటి యాత్ర కీర్తనలలో చాలా శ్రేష్టమైనటువంటి ఒక కీర్తన ఉన్నది. అది 127వ కీర్తన. 127వ కీర్తనలో ఆయన తన మేధస్సును వినియోగించి దేవుడు చేయకపోతే ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేడు, దేవుడే చేయాలి అని
ఒక చక్కని సంగతులు ఆ కీర్తనల గ్రంథంలో రాసి పెట్టాడు. చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలండి. ఒకసారి మీ తలలెత్తి నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏదైనా ఒక నిర్మాణాన్ని దేవుడే కట్టాలి. దేవుడు కట్టని యెడల ఈ లోకంలో మనుషులు ప్రయాసపడి కడతారు, కానీ అది వ్యర్థమే అయిపోతుంది అన్నాడు. దేవుడే సహాయం చేయాలి. ఆయన సహాయము చేయనిది ఈ లోకంలో ఏ నరుడు మనకు సహాయం చేయలేడు. ఒక రాజు చెప్పాడు. ఒక సామాన్య స్త్రీతో రాజు అన్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేస్తానన్నాడు. దేవుడు చేయని యెడల ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేడు. సొలొమోను మహారాజు ఒక మంచి మాట అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒక ఇల్లును దేవుడే కట్టాలి. దేవుడు కట్టని యెడల కట్టాలని ప్రయాసపడుతున్న వారి ప్రయాస వ్యర్థముగానే మిగిలిపోతుంది. ఇల్లు దేవుడే కట్టాలి. ఆయన కట్టని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఈ లోకంలో ఒక కుటుంబాన్ని కట్టాలన్నా దేవుడే కట్టాలి. మనుషులు తమ సొంత కృషి వలన కుటుంబాలను కట్టుకోలేరు. ఈ లోకంలో నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలన్నా నీ సొంత కృషి వలన కట్టుకోలేవు. దేవుడే నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఖచ్చితంగా కట్టాలి. నీ పిల్లల భవిష్యత్తును కట్టుకోవాలనే ప్రయత్నం నీవు చేస్తున్నా దేవుడు కట్టకపోతే నీ పిల్లల భవిష్యత్తు కూడా కట్టబడదు. వ్యక్తిగత నీ జీవితం కట్టబడాలన్న దేవుడే కట్టాలి. నీ కుటుంబం కట్టబడాలన్న దేవుడే కట్టాలి. నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కట్టబడాలన్న దేవుడే కట్టాలి. దేవుడు కట్టకుండా ఈ లోకంలో ఏది కూడా కట్టబడదు. అందుకే సొలొమోను అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. జీవితాలే కాదండి, ఏదైనా నిర్మాణం ఈ ప్రకృతిపరమైన భౌతికమైన ఈ బాహ్యపరమైన ఏ నిర్మాణాన్నైనా దేవుడే కట్టాలి. దేవుడు కట్టకుండా ఏ నిర్మాణాన్ని భూమి మీద మనుషుడు కట్టలేడు. నోవహు దినాలలో మనుషులు అనుకున్నారు, ఆకాశము నంటునంత గోపురమును మనము కట్టుదము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. ఆ గోపురం కట్టబడడం అనేది దేవునికి ఇష్టం కాలేదు. అందుచేత చాలా ఎత్తుకు కట్టిన తర్వాత వారి భాషలను దేవుడు తారుమారు చేశాడు. అందుచేత అక్కడ నుండి ప్రజలు చెదరిపోయారు. వారు కట్టాలి అనుకున్న బాబెలు గోపురం మధ్యలోనే నిలిచిపోయింది. దేవునికి ఇష్టం లేకుండా దేవుడు కట్టకుండా ఈ లోకంలో మనిషి అన్నవాడు ఏ నిర్మాణాన్ని కట్టలేడు. నీవు గృహాన్ని కట్టాలనుకున్నా నీ సొంత కృషి కాదు, దేవుడు నీ గృహాన్ని కట్టించని యెడల నీవు నీ గృహాన్ని కట్టుకోలేవు. ఏదైనా ఒక నిర్మాణాన్ని దేవుడు కట్టకపోతే ఆ నిర్మాణం ఈ లోకంలో కట్టబడదు. మనుషులందరూ కలిసి బాబెలు గోపురాన్ని కట్టాలనుకున్నారు, కానీ దేవుడు ఆ గోపురాన్ని కట్టడానికి అనుమతించలేదు. మధ్యలోనే ఆ గోపురం నిలిచిపోయింది. దావీదు దినాలలో ఒకరోజు దావీదు మనసులో ఇలా కనుక్కున్నాడు, నేనేమో దేవదారు మ్రానులతో కట్టుకున్నటువంటి ఇంటిలో నివాసం ఉంటున్నాను, కానీ దేవుని మందసం గుడారములో ఉంది, డేరాలలో ఉన్నది. అందుచేత నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. తన మదిలో ఆలోచన కలగగానే దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదు గారితో ఇలాగన్నాడు, దావీదు, నీవు ఒక మంచి ఆలోచన చేశావు. నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు, కానీ నీవు యుద్ధములు చేసి నీ చేతులు రక్తసిక్తమైన కారణం చేత నీ ద్వారా నేను మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ నీ గర్భములో నుండి పుట్టిన నీ కుమారుని ద్వారా నిన్ను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. దావీదుకు అర్థమైంది, నా ద్వారా మందిరం కట్టబడడం అనేది దేవునికి ఇష్టమో లేదు. నా గర్భములో నుండి పుట్టిన నా కుమారుని ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాడు. అందుచేత నేను కట్టాలనే ప్రయత్నాన్ని మాని కట్టించడానికి కావలసిన వస్తు సామాగ్రిని సిద్ధం చేస్తానని
ఆలోచన చేసుకొని దావీదు గారు ఆయన మరణించే నాటికి మందిర నిర్మాణానికి కావలసిన అన్ని వనరులు వస్తు సామాగ్రిని సిద్ధపరిచి ఆయన మరణించాడు. మందిరం కట్టాలనుకున్నాడు కానీ దేవునికి ఇష్టం కాలేదు. కుమారుడి ద్వారా మందిరాన్ని కట్టించుకున్నాడు. మీరు ఆలోచన చేయండి, బాబేలు గోపురం కట్టడం అనేది దేవునికి ఇష్టం కాలేదు, మధ్యలోనే నిలిచిపోయింది. దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టడం అనేది దేవునికి ఇష్టం కాలేదు, కుమారుడు ద్వారా కట్టాలనుకున్నాడు, దావీదు కట్టలేకపోయాడు. ఈ లోకంలో ఏ నిర్మాణాన్నైనా దేవుడే కట్టాలి. దేవుడు కట్టకుండా ఈ లోకంలో మనిషి ఎవడు తనకు తానుగా దేనిని కట్టలేడు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? నీ సొంత కృషి వలన నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. దేవుడే నీ కుటుంబాన్ని కట్టాలి. నీ పిల్లల బ్రతుకులను కట్టుకోవాలనుకుంటున్నావా? నీ సొంత కృషి ప్రయత్నాలు ఏవి ఫలించవు. నీ బిడ్డల జీవితాలు దేవుని చేతుల్లో పెట్టి, నా బిడ్డల జీవితాలను కట్టండి ప్రభు అని దేవునికి అప్పగించిన ఎడల బిడ్డల జీవితాలను దేవుడే కడతాడు. ఒకవేళ నీ జీవితం విచ్ఛిన్నమైపోయిందేమో, విచ్ఛిన్నపోయిన నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కట్టాలని ఆశపడుతున్నావా? దేవా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నా జీవితాన్ని నేను కట్టుకోలేను, నీవే నా జీవితాన్ని కట్టండి అని దేవుని చేతుల్లో పెట్టండి, దేవుడే కడతాడు. కనుక యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోనండి. అంతేకాదు, ఈ లోకంలో ఒక సేవకుడు సంఘాన్ని కట్టాలన్నా సేవకుని తలాంతులను బట్టి సంఘం కట్టబడదు. సేవకుడు అద్భుతంగా పాడగలిగిన, అద్భుతంగా వాక్యాన్ని ప్రకటించగలిగిన, అద్భుతమైనటువంటి తలాంతులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడు తన సొంత కృషి మీద సంఘాన్ని కట్టలేడు. సంఘాన్ని దేవుడే కట్టాలి. ఆనాడు పేతురుతో దేవుడు ఏమన్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. ఎవరు కట్టాలి చెప్పండి? సంఘాన్ని కూడా దేవుడే కట్టాలి. పేతురు కట్టలేడు, అపోస్తలులు కట్టలేరు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, సంఘాన్ని నేను కడతానన్నాడు. కారణం ఏంటి? కట్టగలిగిన సామర్థ్యం ఆయనకే ఉంది. ఆయన మాత్రమే కట్టగలడు. మరెవడు సొంత కృషి చేత ఈ లోకంలో దేనిని కట్టుకోలేడు. కనుక ఈరోజు మనం ఒక సత్యాన్ని గమనించాలి. యెహోవా సహాయము చేయనిది ఈ లోకంలో ఏ మనిషి కూడా మనకు సహాయము చేయడు. రాజే స్పష్టంగా చెప్పాడు, ఒక స్త్రీ సహాయం కోరి వచ్చింది, ఆమె నిస్సహాయురాలై తిరిగి వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైంది సహాయం అనేది దేవుడే చేయాలి. దేవుడు సహాయము చేయని ఎడల ఈ లోకంలో రాజులు కానీ సామాన్యులు కానీ ఎవరు నాకు సహాయం చేయలేరని ఆమె భావించి తిరిగి వెళ్ళిపోయింది. కనుక కుటుంబాన్ని కట్టాలన్నా దేవుడే కట్టాలి. దేవుడు కట్టని ఎడల ఈ లోకంలో ఏది కూడా కట్టబడదు. జ్ఞాని అయిన సొలొమోను మాట అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. మరొక మాటను కూడా ఆ 2వ పాదంలో చెప్పాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలండి, ఈ మాటను కూడా మీరు మనసులో పెట్టుకోనండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పట్టణాన్ని దేవుడే కాపాడాలి. దేవుడు కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉన్నప్పటికీ అది వ్యర్థమే అవుతుంది అన్నాడు. ఇంతకీ వాక్యంలో మనం ఎక్కడ తరచి చూచినా కార్యాన్ని దేవుడే చేయాలి. దేవుడు చేయకుండా మనుషుడెవడు చేయలేడు. సహాయము దేవుడే చేయాలి. దేవుడు చేయకపోతే మనుషుడెవడు సహాయం చేయలేడు. ఇల్లు దేవుడే కట్టాలి. దేవుడు కట్టకపోతే మనిషి ఎవడు కట్టుకోలేడు. పట్టణాన్ని దేవుడే కాపాడాలి. దేవుడు కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉన్నా కూడా అది వ్యర్థమే అయిపోతుంది. దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడాలనుకుంటే ఎంత అద్భుతంగా తన పిల్లలను కాపాడుతాడు. దేవుడు మనలను కాపాడేటువంటి వైనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు కాపాడాలనుకున్న వారి జీవితాల్ని చాలా ఆశ్చర్యరీతిగా దేవుడు కాపాడుకుంటాడు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఆ దేశానికి గొప్ప రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. కరువు వచ్చింది. కరువులో అమ్మినటువంటి అన్నలే
ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు అన్నలను కనిపెట్టి వారిని గ్రహించి ఒక మాట అన్నాడు, అన్నలారా, ప్రాణముతో మిమ్ములను కాపాడుటకు దేవుడు మీకు నన్ను ముందుగా పంపించాడు అని చెప్పాడు. దేవుని ప్రణాళిక ఏంటనుకుంటున్నారు? వాళ్ళనందరినీ ప్రాణముతో కరువులో కాపాడడానికి యోసేపును ముందుగా ఐగుప్తు దేశానికి పంపించాడు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది! తన పిల్లలకి కరువు రాబోతుందని దేవుడు ముందుగానే గుర్తెరిగి ఆ కరువులో ఇశ్రాయేలు సంతతిని దేవుడు కాపాడాలని యోసేపు అమ్మివేయబడేటట్టుగా చేసి యోసేపును ముందుగానే ఐగుప్తు దేశానికి పంపించి ఆ కరువులో ఆ ప్రాణములన్నిటినీ కాపాడడానికి, ఇశ్రాయేలీల కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు యోసేపును ముందుగానే ఆ దేశానికి పంపించాడు. యోసేపు ఆ మాట అన్నాడు, ప్రాణముతో మిమ్మల్ని అందరినీ కాపాడడానికి దేవుడి నన్ను మీకు ముందుగా ఈ దేశానికి పంపించాడు. దేవుడు అంత అద్భుత రీతిగా కాపాడుకుంటాడు. దేవుని వాక్యంలో ఆయన పిల్లల్ని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడని వాక్యం చెప్తుంది. దావీదు దేవుని బిడ్డగా ఆయన ఎక్కడికి పోయినప్పటికీ కూడా దేవుడు దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. వాక్యంలో రాయబడింది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ వచ్చెను. ఆయన బిడ్డల్ని దేవుడు చాలా ఆశ్చర్య రీతిగా కాపాడుకుంటాడు, చాలా అద్భుత రీతిగా కాపాడుకుంటాడు. భవిష్యత్తును ఎరిగి దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటాడు. ఆయన కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమే అవుతుంది. దేవుడే నిన్ను కాపాడాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నెల్లూరు జిల్లాలో రామయ్యపట్నం అనేటువంటి ఒక చిన్న పల్లె ఉంది. ఈ పల్లె సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పల్లె. సముద్ర తీరాన్న ఆ పల్లెలో ఒక అద్భుతమైన దేవుని మందిరం ఉంది. ప్రభువును నమ్మిన బిడ్డలు వేసవి దినాలలో కనీసం ఒక 10-15 దినాలు అక్కడ వెకేషన్ బైబుల్ క్లాసులు జరుగుతూ ఉండేవి. అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకొని తిరిగి వస్తూ ఉండేవారు. అలాగున్న ఒక కుటుంబం, భార్యాభర్తలిద్దరూ వారికి పుట్టినటువంటి పిల్లల్ని 5గురిని తీసుకొని రామయ్యపట్నం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ క్లాసులు నేర్చుకుంటున్న క్రమంలో కొందరు ఆ సముద్రం చూస్తున్నటువంటి మేరలో కనబడుతుంది, మందిరానికి కనబడుతుంది. అందరూ సముద్ర స్నానం చేయడానికి ఆ సముద్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మరలా వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. కొన్ని దినాల తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. అలాగున్న భార్యాభర్తలు పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. ఆ పిల్లల్లో ఒక పెద్దవాడు 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి కుమారుడు తల్లిని అడిగాడు, అమ్మా, అందరూ వెళుతున్నారు, సముద్ర స్నానం చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి సముద్ర స్నానం చేసి వస్తాను అని అడిగాడు. లేదు నాయనా, సముద్రం చాలా పెద్దది, చాలా లోతుగా ఉంటుంది, అలా వెళ్ళకూడదు. మనం అందరం కూడా మరి ఈ బైబిల్ క్లాసులు ముగిసిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి సముద్ర స్నానం చేసేప్పుడు వెళదాము వద్దని వారించింది. అమ్మ వద్దని చెప్పిందని నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారిని అడిగాడు, నాన్నగారు సముద్ర స్నానం చేసి వస్తానని అడిగాడు. తండ్రి కూడా కోపగించి మందలించాడు, అలా వెళ్ళకూడదు, సముద్రం చాలా పెద్దది, అలలు లాక్కుపోతాయి అని. తండ్రి చెప్పిన మాట కూడా లక్ష్య పెట్టలేదు. అందరూ ప్రార్థనలో ఉండగా ఈ బాబు బయలుదేరి అమ్మకు నాన్నకు చెప్పకుండా సముద్ర స్నానం చేయటానికి వెళ్ళాడు. అక్కడ అందరూ స్నానం ఆచరిస్తున్నారు. వాళ్ళు వస్తూ పొడిగా ఉన్న బట్టలు కూడా తెచ్చుకున్నారు, సోపులు తెచ్చుకున్నారు, అందరూ స్నానం చేస్తున్నారు. కానీ ఈ బాబు దగ్గర సోపు లేదు, ఎలాంటి తుడుచుకోవడానికి పొడి బట్టలు లేవు. ఆలోచన చేస్తున్నాడు, ఈ బట్టలు తడిచిపోతాయి, నేను సముద్రంలో దిగి స్నానం ఆచరించానన్న సంగతి తల్లిదండ్రులకు తెలుస్తుంది, నన్ను కొడతారు, కనుక ఇక్కడ కాదు నేను స్నానం చేసేది, మనుషులు ఎవరు కనబడని ఏకాంత స్థలానికి వెళతాను, అక్కడికి వెళ్ళి నేను బట్టలు ఒడ్డున పెట్టి సముద్రంలో దిగి స్నానం చేస్తాను, మరలా బయటకు వచ్చి బట్టలు వేసుకొని పొడి బట్టలతో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. మనుషులు ఎవరు కనబడని దూరానికి నడిచి వెళ్ళాడు. అక్కడెవరు మనుషులు కనబడడం లేదు. బట్టలు విప్పి ప్రక్కనే పెట్టాడు, సముద్రంలోనికి దిగి కొంచెం లోపలికి నడిచి వెళ్ళాడు. లోపలికి నడిచి వెళ్ళగానే అలలు లోపలికి ఆకర్షిస్తున్నాయి, లాగేసుకుంటున్నాయి, నీళ్లు మింగేసుకుంటున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మనసులో పశ్చాత్తాపడుతున్నాడు. అమ్మ చెప్పింది అమ్మ మాట వినలేదు, నాన్న చెప్పాడు నాన్న మాట వినలేదు, ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి
అతను పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ 12 సంవత్సరాల బాలుడు పశ్చాత్తాప పడుతున్నంతలోనే అలలు లోపలికి ఈడ్చుకొని వెళ్ళిపోయాయి. ఇక ఆ బాలుడు కనబడలేదు. ఈలోగా ఆ సముద్రంలో కొందరు జాలరులు వారి పడవ మీద చేపలు పట్టుకొని 1 మైలు దూరం నుండి ఒడ్డుకొస్తున్నారు. ఒడ్డుకొస్తున్న క్రమంలో వాళ్ళ పడవ ప్రక్కనే ఏదో ఉన్నట్టుగా గమనించారు. చేప అనుకున్నారు. ధోనిలో నుండి వెంటనే వల వేసినారు. ఆ వలలోనికి చిక్కాడు ఆ బాబు. లోపలికి తీసుకొచ్చేసరికి చేప కాదు, బాబు కనబడ్డాడు. అప్పటికి చనిపోయినట్టుగా అనిపించాడు. ఆ పడవ ఒడ్డుకు చేరుతున్న క్రమంలో ఆ బాబును బ్రతికించడానికి పడవలోని చాలా ప్రయత్నాలు చేశారు. నోటిలో నోరు పెట్టి ఊదే ప్రయత్నం చేశారు. శ్వాస ఆడడం లేదు. అలాగే కడుపులో ఉన్న నీరంతా కూడా నొక్కారు. బయటకు వచ్చే శ్వాస ఆడడం లేదు. చివరికి చనిపోయాడని వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు. పడవ ఒడ్డుకొచ్చింది. ఒడ్డుకొచ్చిన తర్వాత ఇసుక తిన్నెల మీద ఆ శవాన్ని పడుకోబెట్టారు. వాళ్ళకి అర్థమైంది, ఇక్కడికి చాలామంది ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వస్తారు. ఆ మందిరానికి వచ్చిన వాళ్ళలో ఎవరి కుమారుడైనా అయి ఉంటాడని మందిరానికి కబురు పెట్టారు. ఇక్కడ ఎవరో చనిపోయారు, వచ్చి తీసుకుపోండని. ఆ మందిరంలో నుండి హడావుడికి అందరూ పరిగెత్తుకొని వచ్చారు. దేవుని సేవకులు పరిగెత్తుకొని వచ్చారు. చూశారు, అప్పటికి చనిపోయి ఉన్నాడు. చనిపోయిన ఆ బిడ్డ మీద పడి తల్లి తండ్రి ఇద్దరు చాలా ఏడ్చారు. అయ్యో, దేవుడు మంచి బిడ్డనిచ్చాడు అనుకున్నాము, ఇంతలోనే దేవుడు బిడ్డను తీసేసుకున్నాడని చాలా ఏడ్చారు. చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సమాధి త్రవ్వడానికి ఏర్పాట్లు జరిగే సమాధి త్రవేశారు. శవపేటకి తీసుకొచ్చారు. శవపేటకి కూడా ప్రక్కన పెట్టారు. సాయంత్రం 4 గంటలు అయ్యింది. 4 గంటలకి ఇక సమాధి పెట్టెలో పెట్టి సమాధి చేయటానికి తీసుకుపోదామని, స్నానం చేయటానికని ఆ బిడ్డను సిద్ధం చేస్తున్నారు. ఒక అద్భుత కార్యం జరిగింది. ఆ బిడ్డ అప్పటి వరకు చనిపోయినట్టుగా పడినటువంటి వాడు శ్వాస పీల్చుకోవటం ప్రారంభించాడు. శ్వాస పీల్చుకున్నాడు. వెంటనే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, చనిపోయిన వాడు ఇన్ని గంటలు నిర్జీవంగా బ్రతుకున్నవాడు బ్రతకడం ఏంటని ఆశ్చర్యపడిపోయారు. ఆ రోజు చాలా అద్భుత రీతిగా దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆయన ఆ నెల్లూరు ప్రాంతంలో ఒక గొప్ప దేవుని సేవకుడయ్యాడు. ఆ సేవకుని పేరు సామ్యుయల్ దేవవరం అనేటువంటి సేవకుడు. ఈ దేశంలోనే 13,000 మందికి బాప్తిసం ఇచ్చిన గొప్ప దైవజనుడు. చనిపోయిన వాడు ఎలా బ్రతికాడు? దేవుని వాక్యం అంటుంది, దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో ఏ మనిషి కూడా కాపాడలేడు. దేవుడు కాపాడాలనుకుంటే చచ్చిపోయిన వారిని కూడా కాపాడి బ్రతికించుకోగలిగిన సమర్థుడు ఆయన. 13,000 మందిని రక్షించాలన్నది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అందుచేత చచ్చిపోయిన ఆ బిడ్డను దేవుడు బ్రతికించి తన సేవ కొరకు వాడుకున్నాడు. ఇటీవల కాలంలో ఆ గొప్ప దైవజనుడు మరణించి ప్రభు సన్నిధికి చేరుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాటలు? దేవుడే మనలను కాపాడాలి. దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో ఎవరు మనలను కాపాడలేరు. ఆయన మనలను కాపాడాలి. సొలొమోను మహారాజు ఈ మాట చెప్పాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడే మనలను కాపాడాలి. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీకు నీవుగా ఎన్ని కల్పించుకున్నా అవేవి నిన్ను కాపాడలేవు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రపంచ వింతలు 7 వింతలు ఉన్నాయి. ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఈ 7 వింతల్లో ఒక వింత ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలిచారు. చైనా గోడని కూడా ప్రపంచ వింతల్లో ఒక వింతగా పరిగణించారు. ఇది చాలా పెద్ద నిర్మాణం. చైనా వారు ఆ దేశపు సరిహద్దులో ఒక విశాలమైన పొడవైనటువంటి గోడను ఆ దినాలలో నిర్మాణం చేశారు. ఇంతకీ అది సాదాసీదా నిర్మాణం కాదు. అంతరిక్షంలోకి వెళ్ళి భూమి మీదకి చూచిన ఆ నిర్మాణం అలా కనబడుతుంది అని చెప్తారు. అంత పెద్ద నిర్మాణం. ఇది ఎంత పొడుగుంది? 21,167 కిలోమీటర్ల పొడవున్నటువంటి గోడది. చాలా పెద్ద గోడ, చాలా పొడవైనటువంటి గోడ. 21,167 కిలోమీటర్ల పొడవున్నటువంటి గోడను ఆ దేశ ప్రజలు కట్టుకున్నారు. ఇంత పెద్ద గోడ అంటున్నారు, ఇన్ని వేల కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఎంతకాలం పట్టింది ఆ గోడను కట్టడానికని మీరు అనుకుంటారేమో. 2,500 సంవత్సరాలు పట్టింది ఆ గోడను కట్టడానికి. 21,000 కిలోమీటర్ల పొడవు గోడను కట్టడానికి ఆ దేశ ప్రజలకి 2,500 సంవత్సరాలు సమయం పట్టింది.
వాళ్ళు అనుకున్నారు, ఎంత పెద్ద గోడను మనము కడతాము, ఈ ప్రాకారం మనలను కాపాడుతుంది అని. దక్షిణపు దిశ నుండి, ఆ ఉత్తరపు దిశ నుండి శత్రువులు మన మీదికి రాకుండా ఉండడానికి ప్రాకారంగా గోడను కట్టాలని వాళ్ళు గోడను కట్టుకున్నారు. గోడను కట్టి గోడ మీద అక్కడక్కడ బురుజులు పెట్టారు. ఆ బురుజులలో సైనికులు పహారా కాస్తారు, శత్రువుల యొక్క అడుగుజాడలన్నీ కనిపెడతా ఉంటారు. ఎంత అద్భుతంగా గోడను కట్టుకున్నారు. ఆ గోడ వాళ్ళని కాపాడుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ విచిత్రమైన సంగతి చెప్తాను, గోడను కట్టుకున్న 3 నెలల్లో శత్రువులు లోపలికి రానే వచ్చారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ప్రాకారం, ఈ గోడ మనలను కాపాడుతుంది, శత్రువులు రాకుండా ఈ ప్రాకారం ద్వారా మనము కాపాడబడతామని అనుకున్నారు. కానీ 3 నెలల్లోనే శత్రువులు ఆ దేశంలోనికి అడుగుపెట్టారు. ఎలా అడుగుపెట్టారు అనుకుంటున్నారు? ఆ బురుజులలో పహారా కాసేటువంటి సైనికులు లంచాలు ఇచ్చి వాళ్ళని మంచి చేసుకొని, మీ దేశంలోనికి మమ్మల్ని ప్రవేశింపనివ్వండి అడగగానే లంచానికి ఆశపడి, డబ్బుకు ఆశపడి సైనికులు డబ్బును తీసుకొని శత్రువుల్ని లోపలికి అనుమతించారు. నేనంటాను, ప్రాకారాన్ని కట్టుకున్నారు కానీ ప్రాకారం వాళ్ళని కాపాడలేకపోయింది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట మాట్లాడుతున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. నిన్నెవ్వరూ కాపాడలేరు, దేవుడే నిన్ను కాపాడాలి. దేవుడు తప్ప నిన్నెవరు కాపాడలేరు. నీవు ప్రాకారం కట్టుకున్న ప్రాకారం నిన్ను కాపాడదు, దేవుడు నిన్ను కాపాడాలి. దేవుడు ఎంత అద్భుతమైన కృప కలిగిన దేవుడు అనుకుంటున్నారు. దేవుడు మనలను కాపాడుతున్నటువంటి వైనం చాలా ఆశ్చర్యకరం అండి. నిన్ను కాపాడేవాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. నీ ప్రక్కన పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుకుంటాడు. మనలను కాపాడుతున్న దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు అనుకుంటున్నారు. ఆయన కునుకక నిద్రపోక మనలందరినీ కూడా ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన కాపాడని ఎడల ఈ లోకంలో మనలను ఎవరు కూడా కాపాడలేరు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. ఒక రాజు ఒక సామాన్య స్త్రీతో ఆ మాట చెప్పాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేస్తాను, నేను సహాయం చేయలేను, దేవుడే నీకు సహాయం చేయాలి అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించాలి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం కూడా వ్యర్థమే అవుతుంది. యెహోవా కాపాడాలి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమే. దేవుడే కాపాడాలి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన నేను మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. మన భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అమెరికా దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు చాలా ఎక్కువగా ఉంటాయి. అమెరికా దేశ పౌరులు వాళ్ళ అవసరతల కొరకు ముందుగానే జీవిత బీమా కంపెనీ వారికి చెల్లించుకుంటారు. వాళ్ళకి అనారోగ్యం రాగానే, సమస్య రాగానే ఆసుపత్రిలో చేరతారు. వాళ్ళు ధనాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముందుగానే ఒక కంపెనీకి జీవిత బీమా చేసుకున్నారు కాబట్టి ఆ కంపెనీ వారు అయ్యేటువంటి ఖర్చులను ఆసుపత్రికి వాళ్ళు చెల్లిస్తారు. క్యాన్సర్ రోగం ఉన్న వారికి ఎంత ధనం, అలాగే ప్రెగ్నెన్సీతో పిల్లలను కనడానికి వెళ్ళిన వారికి ఎంత ధనం అని జీవిత బీమా కంపెనీ వారు ఆసుపత్రికి వాళ్ళే చెల్లించుకుంటారు. ఆ దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం 2 భార్యాభర్తలు ఉన్నారు. భార్య గర్భవతి అయ్యింది, ప్రసవ దినాలు నిండాయి, నిండు చూలాలామె. భర్త వేరొక పని మీద దూర ప్రాంతానికి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రసవ వేదన ఆరంభమైంది. ఆమెను తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వెళుతున్నప్పుడు ఇంటిలో ధనం కోసం చూసింది, ధనమేమీ లేదు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త అంతకు ముందుగా బీమా చెల్లించాడు కాబట్టి ఆ కంపెనీ వారు 2-3 దినాలకి అయ్యేటువంటి ఖర్చుని మేమే భరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించబడింది. ఆమె ప్రసవించింది, ఒక మగబిడ్డ పుట్టాడు. 3 దినాలు అయ్యాయి.
3 దినాల తర్వాత ఆసుపత్రి వారు చెప్పారు, మీ కొరకు చెల్లించాల్సిన ధనాన్ని 3 దినాలకు చెల్లించారు, ఇక ఆసుపత్రిలో ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆమె తన బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి ఫోన్ ద్వారా సమాచారం చెప్పింది, ఇట్లా జన్మనిచ్చాను, మరి బిడ్డ పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు, ఆసుపత్రిలో ఉండడానికి ఆసుపత్రి వారు నన్ను ఉంచలేదు, 3 దినాలకే కావలసిన జీవిత బీమా నీవు చేసావు కాబట్టి ఆ 3 దినాలు గడిచిన తర్వాత ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పారు. బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చాను, గడవడం చాలా కష్టంగా ఉంది, వెంటనే రమ్మని చెప్పింది. భర్త చెప్పాడు, నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంటిలో గడవాలి కాబట్టి, చిన్న బిడ్డను బ్రతికించుకోవాలి కాబట్టి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక పొరుగామి దగ్గరికి కాస్త ధన సహాయం కోసం వెళ్ళింది. వెళుతూ ఆ బిడ్డని ఆ పరుపు మీద పరుండబెట్టి పొరుగింటికి వెళ్ళి ఏదో కాస్త సహాయం అడిగింది. ఆ పొరుగింటి ఆవిడ సహాయం చేసినట్టుంది. ఆ సహాయం తీసుకుని ఇంటికి వచ్చేసరికి చూడకూడని ఒక దృశ్యం ఇంటిలో ఆమె చూసింది. గగోలు పెట్టి ఏడ్చింది. ఇంతకీ ఇంటిలో ఏం జరిగింది? మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక కుక్కను పెంచుకుంటున్నారు, జర్మన్ షెపర్డ్ అనేటువంటి కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కకి 4 రోజుల నుండి ఆహారం లేదు. ఈ బిడ్డను ఆ పరుపు మీద పరుండబెట్టి వెళ్ళిన తర్వాత ఆకలికి తట్టుకోలేక ఆ కుక్క ఆ బిడ్డ మీదను పడి ఆ బిడ్డను క్రిందికి లాగి ముక్కలుగా చీల్చి ఆ బిడ్డను తినేసింది. ఇంటికి వచ్చి చూసేసరికి బిడ్డ కనబడలేదు, అంత రక్తపు మరకలు కనబడుతున్నాయి, మాంసపు ముద్దలు కనబడుతున్నాయి. గగ్గోలి పెట్టి ఏడ్చింది. ఆమె ఏడవడం మాత్రమే కాదు, నాకు న్యాయం చేయండి, నాకు ఎలాంటి పరిస్థితుల మధ్య అన్యాయం జరిగింది, నేను బిడ్డను కోల్పోయానని కోర్టు వారిని ఆశ్రయించింది. అమెరికా దేశంలో ఉన్న వార్తాపత్రికల వాళ్ళందరూ కూడా ఆ వార్తాపత్రికలకు ఇచ్చారు. దేశంలో ఉన్న ప్రజలందరూ చాలా బాధపడ్డారు. దినాల పసికందును ఒక కుక్క మరి దారుణంగా తినివేసిందన్న వార్త ప్రజలందరూ జీర్ణించుకోలేకపోయారు. ఆ విషయమంతా ఆ దేశము పరిపాలించేటువంటి పరిపాలన వ్యవస్థలోనికి, అసెంబ్లీలోకి కూడా వెళ్ళింది. మంత్రులు తర్జన భర్జన పడుతున్నారు. కోర్టు వారు ఏదైనా ఆమెకు న్యాయం చేయమని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు అనేక రకాలుగా వారి వాదోపవాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బిడ్డ చనిపోవడానికి జీవిత బీమా కంపెనీ వారే కారణమని కొందరు అంటున్నారు. తల్లి నిర్లక్ష్యమే కొందరు అని చెప్పి కారణమని కొందరు చెప్తున్నారు. అక్కడున్న మంత్రివర్గ సభ్యులందరూ కూడా మరి ఆసుపత్రి వారిదే సమస్య, వారే కారణమని కొందరు అంటున్నారు. ఇలాగున్న అనేక వితర్కాలు జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సెనేటర్ ఒక మాట చెప్పాడు. ఇంతకీ ఆ బిడ్డ చనిపోవటానికి తల్లి నిర్లక్ష్యము కాదు, ఆసుపత్రి వారు కూడా కారణం కాదు, జీవిత బీమా వారు కూడా కారణం కాదు. దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే ఈ లోకంలో ఎవడు ఆ మనిషిని కాపాడలేడు, దీనిని ఎంతటితో విడిచిపెట్టండి అని ఒక సెనేటర్ చెప్పాడు. ఏ మనిషినైనా దేవుడే కాపాడాలి. దేవుడు కాపాడకపోతే ఏ మనిషిని ఈ లోకంలో మనుషులు కాపాడలేరు. సొలొమోను ఒక మంచి మాట చెప్తున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమే. దేవుడే మనలను కాపాడాలి. కాపరివై నన్ను నడిపించిన జాలిగల హృదయమా వందనం. కాపరివై నన్ను నడిపించిన జాలిగల హృదయమా వందనం. కునుకలేదుగా నన్ను కాపాడగా, కంటి పాపల్లే కాచావుగా. కునుకలేదుగా నన్ను కాపాడగా, కంటి పాపల్లే కాచావుగా. యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని కంటి పాపలా కాపాడుకుంటాడు. ఆయన కాపాడకపోతే ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. రాజుగారు ఆ సామాన్యుని స్త్రీతో ఒక మంచి మాట అన్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేస్తాను. దేవుడు చేయకపోతే మనకు మనుషులు ఎవరు సహాయం చేయలేరు.
సొలొమోను ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించకపోతే మనుషులు ఎవరు కట్టినా ఆ ప్రయాస వ్యర్థమే అని చెప్పాడు. ఇక రెండవ మాట కూడా ఆయన అన్నాడు, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాసే వారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమే. కుటుంబాన్ని కట్టాలంటే దేవుడే కట్టాలి, పట్టణాన్ని కాపాడాలంటే దేవుడే కాపాడాలి, సహాయం చేయాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యాకోబు ఒకరోజు గిలాదు కొండ మీద లాబానుతో ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. చాలండి. దేవుడు నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేస్తావు అన్నాడు. దేవుడు కట్టాలి, దేవుడు కట్టని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కాపాడాలి, దేవుడు కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండడం వ్యర్థమే. దేవుడు తోడై ఉండాలి, దేవుడు నీకు తోడై ఉండని ఎడల నీవు ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. యాకోబు గిలాదు కొండల దగ్గర లాబాను గారితో మాట చెప్తున్నాడు, యెహోవా నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేవాడివి. యాకోబు జీవితం మనకందరికీ విదితమే. పద్దనరాముకు వెళ్ళిన నాడు యాకోబు ఒంటరిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని సంపాదించుకోవటానికి 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక మంచి కుటుంబం ఏర్పడింది. మామయ్య గారి దగ్గర కష్టపడి కుటుంబాన్ని కట్టుకున్నాడు. భార్య, పిల్లలు, వాళ్ళతో పాటుగా చక్కగా ఆస్తి కూడా సంపాదించుకున్నాడు. గొర్రెలు, మేకలు, మందలన్నీ సంపాదించుకున్నాడు. ఇలా సంపాదించుకోవడానికి 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 20 సంవత్సరాల ఈ కాలంలో మావయ్య లాబాను గారు యాకోబును చాలాసార్లు మోసగించే ప్రయత్నం చేశాడు. కష్టపడుతున్నాడు, కానీ ఆ కష్టాన్ని దోచుకునే ప్రయత్నం లాబాను గారు చేశాడు. 10 మార్లు మోసం చేశాడు లాబాను గారు. ఈ మోసాల మధ్యలో ఉండలేకపోయాడు యాకోబు. ఒకరోజు అనుకున్నాడు, ఇక నేను ఇక్కడ ఉండలేను, ఎమ్మడలేను. మామయ్య గారు నా కష్టాన్ని, ప్రయాసను, శ్రమను దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఇక్కడ నేను ఉండకుండా నా భార్య బిడ్డల్ని తీసుకొని నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆలోచన చేశాడు. మామయ్య గారు ఉండగా వెళ్ళనివ్వడు కాబట్టి మామయ్య గారు ఇంటి దగ్గర లేని సమయం చూసి తన భార్య బిడ్డలందరినీ కూడా పురికొల్పి వాళ్ళని సిద్ధం చేసి మామయ్య గారికి తెలియకుండా అందరినీ తీసుకొని బయలుదేరి తన తండ్రి దగ్గరికి, సొంత దేశానికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు గిలాదు కొండల దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మామయ్య గారు ఇంటికి వచ్చి చూశాడు. యాకోబు అలాగే ఆయన కుమార్తెలు వీళ్ళెవరూ కనబడడం లేదు. పనివారు చెప్పారు, మరి నీ అల్లుడు యాకోబు గారు భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయాడని. వెంటనే లాబాను వాళ్ళని తీసుకురావడానికి బయలుదేరాడు. యాకోబు దగ్గరికి బయలుదేరాడు. వెంటనే దేవుడు చెప్పాడు, జాగ్రత్త సుమి, లాబాను, నా సేవకుడైన యాకోబు జోలికి నీవు పోవద్దు, యాకోబును పోనివ్వాలి, నీవు వెళ్ళి పరామర్శ చేసి రమ్మన్నాడు. లాబాను తరుముకుంటూ గిలాదు కొండల దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యాకోబు, లాబాను ఎదురుపడ్డారు. ఎదురుపడిన తర్వాత లాబాను అడుగుతున్నాడు, నీవు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నీవు వెళ్ళిపోయే ముందు నాకు చెప్పి ఉంటే నేను నిన్ను మర్యాదగా, గౌరవంగా, చక్కగా పంపించేవాడిని అని చెప్పి లాబాను అన్నాడు. అందుకు యాకోబు కల్పించుకొని అన్నాడు, ఇదిగో నేను నీ దగ్గర 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాను, 20 సంవత్సరాలు నన్ను పలుమార్లు మోసం చేసే ప్రయత్నం చేశావు. నా కష్టాన్ని, నా శ్రమను, నా ప్రయాసను నీవు దోచుకునే ప్రయత్నం చేశావు. అయినప్పటికీ కూడా నీవు నన్ను నా దగ్గర నుండి దోచుకోలేకపోయావు.
నేను అంత సమకూర్చుకున్నాను, దేవుడు నాకు అంత కలుగజేశాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు నా దగ్గర నుండి ఏమీ దోచుకోలేకపోయావు. దేవుడు నాకు తోడై ఉండని ఎడల నన్ను ఈరోజు ఒట్టి చేతులతో పంపించేవాడివి అన్నాడు. ఏ మనిషికైనా దేవుడు తోడుండాలి. దేవుడు తోడు లేకపోతే మనకు మిగిలేవి ఒట్టి చేతులే. దేవుడు తోడుగా లేకపోతే నీ చేతిలో ఏమి మిగలదు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో దేవుడు యాకోబుతో చెప్పాడు, యాకోబు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుకుంటానని చెప్పాడు. ఆ మాట యాకోబు గుండె లోతుల్లో బాగా స్థిరపడిపోయింది. యాకోబు అనుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఇక నేను భయపడవలసిన అవసరం లేదు, ఎవరు నాకు కీడు చేయలేరు, నా నుండి నాదంటూ ఏది ఎవడు దోచుకోలేడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఆశీర్వదించబడతానని మనసులో అనుకున్నాడు. వెళ్ళాడు. లాబాను మోసం చేయాలనుకున్న ప్రతిసారి యాకోబుకు కలిసి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, ప్రయాస మిగిలింది, కష్టపడ్డాడు, కష్టం మిగిలింది. ఇక అక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే లాబాను ఇంకా నన్ను దోచుకునే ప్రయత్నం చేస్తాడని ఆలోచన చేసి వెళ్ళిపోతుండగా గిలాదు కొండల దగ్గర సత్యాన్ని చెప్తున్నాడు, దేవుడు నాకు తోడై ఉండని ఎడల నన్ను ఒట్టి చేతులతోనే నీవు పంపివేస్తావు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా లేకపోతే మన చేతులు ఖాళీ చేతులుగానే ఉంటాయి. నీ వ్యవసాయంలో దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే నీవి ఖాళీ చేతులుగానే మిగిలిపోతాయి. నీ వ్యాపారంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే నీ వ్యాపారంలో మీకు మిగిలేది ఖాళీ చేతులే. నీ సొంత వృత్తిలో దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే నీ వృత్తిలో నీకు మిగిలేది ఖాళీ చేతులే. దేవుడు తోడుగా ఉంటే నీవు ఒట్టి చేతులతో ఉండవు, నీ చేతులు సమృద్ధి చేత నింపబడతాయి. యాకోబు అన్నాడు, దేవుడు నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేస్తావు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు నీకు తోడుగా నేనుంటాను, నీవు భయపడవద్దు అని చెప్పాడు. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, యోసేపుకు తోడై ఉన్న కారణం చేత ఐగుప్తుడైన పొతిఫరు ఇంట అతడు వర్ధిల్లడని వాక్యంలో రాయబడింది. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు కూడా ఆశీర్వదించబడ్డాడు. మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువతో దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడుగా ఉంటాను, నీవు బ్రతుకు దినాలన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడని దేవుడు చెప్పాడు. దేవుడు తోడుగా ఉంటే వారి జీవితాలు దీవించబడతాయి. దేవుడు తోడుగా ఉంటే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు తోడుగా ఉంటే నీ చేతుల్లో సమృద్ధి కలుగుతుంది. యాకోబు చెప్పాడు, యెహోవా నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేవాడివి, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఖాళీగా వచ్చాను, సమృద్ధి కలిగిన వాడిని తిరిగి వెళుతున్నానని యాకోబు చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉండని ఎడల నీవు ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. సహాయం అనేది దేవుడు చేయాలి. దేవుడు సహాయము చేయనిది ఈ లోకంలో ఏ మనుషుడు సహాయం చేయలేడు. రాజు ఏమని చెప్తున్నాడు, యెహోవా నీకు సహాయము చేయాలి, ఆయన సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేస్తాను, నేను చేయలేను, దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుడే కట్టాలి. దేవుడు కట్టని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమవుతుంది. దేవుడు కాపాడాలి, ఆయన కాపాడని ఎడల కావలి కాసేవారి మేలుకొని ఉండటం వ్యర్థమవుతుంది. దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడై ఉండని ఎడల నీవు ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. దేవుడు కట్టాలి, దేవుడు కట్టని ఎడల కట్టువారి ప్రయాస
వ్యర్థం. దేవుడు కాపాడాలి, ఆయన కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉండడం వ్యర్థం. దేవుడు తోడై ఉండాలి, ఆయన తోడై ఉండని ఎడల నీవు ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. ఒక మాట చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం ఒక మంచి మాట అక్కడ రాయబడింది. ఆ మాటను మనం చదువుకుందాం. నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. చాలండి. మోషే దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోవద్దు, మాకు నీ సన్నిధి కావాలి అని అడిగాడు. మోషే గొప్ప నాయకుడు. మోషే నాయకత్వంలో దేవుని ప్రజలు అరణ్య ప్రయాణం చేశారు. వాళ్ళు 40 సంవత్సరాలు అద్భుతమైన అరణ్య ప్రయాణం చేశారు. దేవుడు వారిని కాపాడుకొని వారిని నడిపించిన వైనం నేటికి చాలా ఆశ్చర్యకరం. దేవుడు తన ప్రజల్ని కాపాడుకోవడానికి, వారిని నడిపించడానికి నిరంతరం దేవుడు తన ప్రజలతోనే ఉన్నాడు. పగటి వేళ మేఘస్తంభంగా వాళ్ళని ఆవరించి మేఘస్తంభంలో దేవుడుండి వాళ్ళని ముందుకు నడిపించాడు. రాత్రి వేళ ఏ హానికరమైన విషపూరితమైనటువంటి సర్పముల వలన హాని కలుగుతుందేమోనని దేవుడు వారికి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంగా వారితో ఉండి వారిని నడిపించాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. ఆహారం కావాలి అని అడిగారు, ఆహారం పెడుతున్నాడు. దాహానికి నీళ్లు కావాలని అడిగిన ప్రతిసారి చేదు నీళ్లను మధురమైన నీటిగా మార్చి, రాళ్లను చీల్చి, రాళ్ల నుండి నీళ్లను రప్పించి వాళ్ళకి అన్నపానాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. వాళ్ళు నడుస్తున్నారు, పాదాలకున్న చెప్పులు అరిగిపోవడం లేదు, వాళ్ళు ధరించుకున్నటువంటి వస్త్రాలకు చెమట పట్టడం లేదు. ఎంత అద్భుతంగా వాళ్ళు నడిపించబడుతున్నారు. కొన్ని పర్యాయాలు దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి వాళ్ళని సరిచేసి దేవుడు క్షమించి ముందుకు తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, ముందు శత్రువులు ఉన్నారు మోషే, ఆ శత్రువులతో మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ముందు హివ్వీయులు, పెరిజీయులు, యెబూసీయులు ఇలాంటి శత్రువులు ఉన్నారు. నేను మీకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను. దూత మీకు ముందుగా వెళతాడు, శత్రువులను వెళ్ళగొడతాడు. కాబట్టి మీరు ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు. మీరు ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళ ముందు ఎవరు వెళుతున్నారు? దేవుని దూత ముందుగా వెళుతున్నాడు. శత్రువులను దేవుని దూతే తరిమేస్తున్నాడు. వీళ్ళు సంతోషంగా అరణ్య ప్రయాణం చేస్తున్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ముందేమో దేవుని దూత వెళ్ళిపోతున్నాడు. ఆ తరువాత మోషే దేవుడితో మాట్లాడుతుండగా దేవుడు ఒక మంచి మాట అన్నాడు. మోషే, ఇంతకీ మీ వెనక ఎవరున్నారనేటువంటి ఆలోచన నీకు తడుతుందేమో, మీ వెనుక నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ముందు దూతను పంపించాడు, వెనుక తన సన్నిధిని కూడా దేవుడు పెట్టాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. తన ప్రజలను కాపాడుకోవడానికి మేఘస్తంభం, అగ్నిస్తంభంగా ఆయనే ఉండి ముందు దూతను పంపించి ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, మీ వెనుక నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, వెనుక కూడా నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఆరాధన పాటలో ఉన్న ఆంతర్యం అదే. వెనుకను ముందును ఆయన మనలను ఆవరించి ఉంటాడు. అప్పుడు మోషే కల్పించుకొని దేవునితో ఈ మాట అన్నాడు, దేవా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను తోడుకొని పోవద్దు. ఎంత మంచి కోరిక కోరుకున్నాడండి. ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి రాకపోతే, రాని ఎడల మనము ముందుకు సాగలేం. దేవుడి సన్నిధి మనకెప్పుడు తోడుగా ఉండాలి. ఆయన కట్టాలి, ఆయన కట్టకపోతే ఎవరు కట్టలేరు. ఆయన కాపాడాలి, కాపాడని ఎడల ఎవరు కాపాడలేరు. ఆయన తోడై ఉండాలి, తోడై ఉండని ఎడల ఈ లోకంలో మనము ఒట్టి చేతులతోనే మిగిలిపోతాం. ఆయన సన్నిధి రావాలి, ఆయన సన్నిధి రాని ఎడల మనము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. నిజంగా దేవుని సన్నిధి ఎంత గొప్పదనుకుంటున్నారు.
ఆయన సన్నిధిని గూర్చినటువంటి అనుభవం కలిగిన వారికి తెలుస్తుంది ఆయన సన్నిధిలో దాచబడినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదనేది. భక్తుడైనటువంటి దావీదు ఒక మంచి మాట చెప్తాడు, దేవా నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది, నీ సన్నిధిని మహిమ ఘనత ప్రభావములున్నాయి, నీ చేతిలో నిత్య సుఖములున్నాయి, దేవా నీ సన్నిధి నాకు కావాలని చెప్పి దావీదు దేవుని సన్నిధి కొరకు పరితపించాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని సన్నిధి కొరకు తృష్ణ కలిగి ఉన్నది అని భక్తులు దేవుని సన్నిధి కొరకు పరితపించారు. దేవుని సన్నిధిలో మహిమ ఘనత ప్రభావాలున్నాయి, దేవుని సన్నిధిలో నిత్య సుఖాలున్నాయి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అటువంటి దేవుని సన్నిధిలోనికి మనమందరం కూడా రాగలిగితే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండగలిగితే మనము ముందుకు సాగి వెళతాం. కానీ మోషే అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల మమ్ములను ఇక్కడ నుండి ముందుకు తీసుకొని పోవద్దు, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని ఆశపడ్డాడు. దేవుని సన్నిధితో మనము పెనవేయబడి ఉండాలి. దావీదు పాపం చేసిన నాడు దేవుని దగ్గరకు వచ్చి ఒక మనవి అడిగాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమని అడిగాడు. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని అడిగాడు. నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చేయండి దేవా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి, నీ సన్నిధిలో నుండి మాత్రం నన్ను త్రోసివేయకండి, నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేను, ముందుకెళ్ళలేను అని దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధి మనకు రాని ఎడల ఒక అడుగు కూడా మనము ముందుకు వేయలేము. కనుక మీరు ఆలోచించండి, బైబిల్ ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనకు నేర్పిస్తుంది. రాజుగారు చెప్పాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయగలుగుతాను. దేవుడు సహాయము చేయని ఎడల మనుషుడెవడు మనకు సహాయం చేయలేడు. మొట్టమొదటి మాట మనసులో పెట్టుకోండి, దేవుడు కట్టాలి, దేవుడు కట్టని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. దేవుడు కాపాడాలి, దేవుడు కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉండడం వ్యర్థం. దేవుడు తోడై ఉండాలి, దేవుడు తోడై ఉండని ఎడల నీవు ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. నాలుగవ మాట, దేవుని సన్నిధి నీతో రావాలి, ఆయన సన్నిధి రాని ఎడల నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఈ 4 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు కట్టాలి, దేవుడు కట్టని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. దేవుడు కాపాడాలి, కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉండడం వ్యర్థం. దేవుడు తోడై ఉండాలి, తోడై ఉండని ఎడల ఒట్టి చేతులతోనే మిగిలిపోతావు. ఆయన సన్నిధి నీతో రావాలి, సన్నిధి రాని ఎడల ఒక్క అడుగు కూడా నీవు ముందుకు వేయలేవు. కనుక దేవుని మీద ఆధారపడండి. నన్ను కట్టండి అని అడగండి, నన్ను కాపాడండి అని అడగండి, నాకు తోడై ఉండండి అని అడగండి, నీ సన్నిధి నాకుతో రప్పించండి అని అడగండి. ఆయనే నీకు సహాయం చేస్తాడు, నిన్ను కాపాడుకుంటాడు, తన రాకడకు నిన్ను ఆయుధపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి